టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత శైలజనాథ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. వైసీపీ అని అంటే ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు విజయసాయి రెడ్డి గారు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కష్టాలలో కూడా ఉండి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోతున్నాను, వ్యవసాయానికి దగ్గరగా పెడుతున్నాను అన్న విజయసాయి రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. అండ్ రీసెంట్గా మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే నేను దాని నుండి బయటకు వచ్చేసాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కోటరీ దాటి వస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంది అని. సార్ కోటరీ ఎవరు అనేది ఏంటి అనేది మాకు సమస్య, మా డౌట్. మీరేం చెప్తారు? అంటే దానికి విజయసాయిరెడ్డి గారే చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒక్క లేకుంటే బహుశా సన్నిహితుడు ఫస్ట్ సన్నిహితుడు 1 ఉంటే. సో కాబట్టి ఆయన చెప్పాలి. ఆయన ఆరోపణ చేసి పలానా వాళ్ళు నష్టపోతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం పిలుస్తాడో తెలియదు నాకు, అక్కడ సార్ అంటాడో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం ఇందా కనుక వీళ్ళని వదిలి వీళ్ళని వద్దు నీ దగ్గర అని చెప్పాలి అతను. ఎందుకంటే ఫస్ట్ నుంచి దాదాపు ఒక 15 సంవత్సరాలు ఆయన దాంట్లోనే పక్కనే ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. చివరి ప్రతిపక్ష నాయకుడిగా కూడా అతను అదే ఫ్లోర్ లీడర్ కూడా ఆయన ఉన్నారు. సో ఈరోజు నేను విజయసాయి గారి విషయంలో చెప్పే మాట ఒక్కటే, ఈ మాట మీరు లోపల ఉండి చెప్పాలా, బయటికి పోయాక బయట మాట్లాడుకోవడం కరెక్ట్. అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు చెప్పి ఉండరు అని అనుకోవచ్చా? మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇదేంటి, నేను దాంట్లో ఇంకోటి చూసాను, నేను ఆయన హృదయంలో లేను అని ఒకటి పదం చూశాను నాయకరికి. ఇవన్నీ మీరు మాట్లాడుకునే అంశాలు, మాట్లాడుకోవాల్సిన అంశాలు, వాటి నుంచి బయటకు వచ్చి మాట్లాడే అంశాలు కాదు. ఉదాహరణకి నువ్వు లోపల ఉండి మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా ఆ మాటకు బరువు ఉంటుంది, వాల్యూ ఉంటుంది. బయటకు వచ్చినాక మాట్లాడితే వాల్యూ ఏముంటుంది? అది బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా. ఎవరి మీదైనా సరే ఏదో మాట మంచి సరే నచ్చలేదయ్యా పోయాను అని చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇది అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మాటలు విన్న తర్వాత ఒకసారి లాస్ట్లో ఏం జరిగిందో, ఇంతకుముందు ఏం జరిగింది అనేది ప్రజలు కూడా కాస్త అన్వేషిస్తున్నారు. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వినిపించే పేరు విజయసాయి రెడ్డి గారు, కాదనలేని సత్యం ఇది. అయితే గత కొంతకాలం నుంచి కాస్త ప్రయారిటీ తగ్గినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కూడా. అంటే పాలిటిక్స్లో నువ్వు చేసే పని, నీ యొక్క ఇంపార్టెన్స్ని మనమే డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చినా అని ప్రశ్న వేయనప్పుడు, ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఎవరైనా మనం ఆలోచించుకోవాలి. సో విజయసాయి రెడ్డి లాంటి పెద్దవాళ్ళకి నేను చెప్పేదంటూ ఏంది లేదు. చాలా పెద్దవాళ్ళు, జీవితంలో చాలా అనుభవాలు ఉన్నవాళ్ళు వాళ్ళు. నేను ఒకటే మాట చెప్పగలను, ఒక కొన్ని విషయాలు నమ్మేవాడిగా, మీరు లోపల ఉంటే ఎన్ని విషయాలను డిస్కస్ చేయొచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత ఏ విషయం మాట్లాడకపో, ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు కాక, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అనుకుని వెళ్ళిపోవాల్సిందే. కానీ దాని గురించి మాట్లాడడం ఉన్నది, ఆ రోజు విశ్వాసంలో ఎన్నో మాటలు మాట్లాడి ఉంటారు. పరస్పర విశ్వాసం, నమ్మకం అని ఉన్నప్పుడు రకరకాల మాటలు మాట్లాడుకుని ఉంటారు. అవన్నీ బయట పెట్టడానికి అది నాట్ రైట్. అంతే, ఎవరైనా చెప్పినా నేను దాన్ని ఒప్పుకోను. అది నమ్మకానికి దెబ్బ. కాబట్టి అటువంటి మాటలు అవసరం లేదు. సరే, ఇప్పుడు ఆ కోటరీ కనుక దాటి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే రాజకీయ భవిష్యత్తుకి లేనట్టేనా? ప్రస్తుతం అసలుకే కష్టకాలం. ఈ కోటరీ ఇట్లనే మాటలంతా మధ్యలో మాట్లాడే మాటలు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ నాయకత్వంలో పనిచేసే అనేక ప్రజాప్రతినిధులు లేక లీడర్స్ ఇట్లా వాళ్ళు ఉంటారు. కోటరీ ఇవన్నీ దగ్గర ఉన్న ఆ పదం కరెక్ట్ పదం కాదు. కోటరీ ఏంటి? కోటరీ అనే పదం నేను ఎప్పుడు ఎక్కడ ఒప్పుకోను నేను. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు వాట్ దే ఆర్ అనేది వాళ్ళకు బాగా తెలుసు. అది దాంట్లో ఉన్నవాళ్ళు కదా. మొన్న వరకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జ్ కూడా పెద్ద ఆయన ఉన్నాడు, అట్లా పార్లమెంట్లో ఉన్నారు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ అంతా ప్రజల దగ్గర, ప్రజలు దీన్ని చూశారు కదా. సో ప్రజలే జనమే జగన్ తప్పనిస్తే మిగతా అంశాలు కాదు. ఓకే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక థ్రిల్లర్ సినిమాని తలపించేలాగా కనిపిస్తూ ఉన్నాయి. రకరకాల అంశాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా టాపిక్స్ మనం 1 by 1 మాట్లాడుకోవాల్సిన అవసరం పడుతుంది కూడా, ఏపీ ప్రజల దృష్ట్యా, వాళ్ళ క్షేమం దృష్ట్యా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోంది కూటమి ప్రభుత్వం. మనం చూసాం 6 గ్యారంటీస్ అన్నారు, రకరకాల పథకాలు అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే
నిరుద్యోగులకి సంబంధించి ధర్నా చేశారు వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ కోసం మేము పోరాడతాము అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సక్సెస్ అయిందని అనుకుంటున్నారా మీరు? నేను నాకున్న అనుభవం మేరకు కనుక విద్యార్థి కాలం నుంచి నేను ఉద్యమాలు చూస్తూ ఉన్నాను. స్టూడెంట్ లైఫ్లో ఉన్నా నేను, పైగా ఎస్ఎఫ్ఐలో కూడా నేను అప్పట్లో పనిచేసేవాళ్ళు. నేను ప్రోగ్రాం బాగా జరిగింది అనుకుంటా ఉన్నాను. నేను దాదాపు అనంతపురంలో చూశాను, మిగతా టీవీలో చూశాను. ఇది ఎస్టడీస్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఓకే, ప్రజలు సక్సెస్ అయిందంటారు మీరు? దాంట్లో అనుమానం ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేనున్నాను, ఒక సమస్య గురించి నా వాయిస్ వినిపించాలని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో నేను ఎక్కడన్నా కూర్చొని ఎక్కడైనా నా వాయిస్ నేను వినిపించవచ్చు. కానీ తమ నియోజకవర్గాలలో ఓట్లు వేసి అసెంబ్లీ వరకు పంపించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళైతే అసెంబ్లీలో మాట్లాడలేను కదా, మాట్లాడకూడదు కదా. మీరు ఎమ్మెల్యే అయితే మాట్లాడచ్చు కదా, అది ఎమ్మెల్యే అయితే. సో అలాంటప్పుడు మీకు పట్టం కట్టి మీకు ఒక స్థానం ఇస్తే మీరు మాట్లాడాల్సిన అసెంబ్లీలో కదా, రోడ్ల మీద ఏంటి? ఇది ఏపీ ప్రజల ప్రశ్న. మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు కోల్పోయేది ఏదో నాకు అర్థం కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అనేకమైన ఆరోపణలు ప్రధానికి గమనిస్తున్నాం కదా. అది లేదు జగన్మోహన్ రెడ్డి వల్లనే, ఇది లేదు జగన్మోహన్ రెడ్డి వల్లనే, అన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక సాకు చూపించే కాలంలో దాన్ని తిరిగి ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి తగినంత సమయం కావాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటేనే కొంచెం సమయం ఎక్కువ వస్తుంది. లేకుంటే నేను చూసాం కదా పాపం ఆ బీజేపీ ఫ్లోర్ లీడరు, అయ్యా నేను ఫ్లోర్ లీడర్ అయ్యా మాట్లాడినివ్వండి అని చూశారు కదా వీరేంద్ర రాయ్. కనుక ఆ విధంగా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం రెండో విషయం కూడా ఏంటంటే బాగా ఉంది. అచ్చెన్నాయుడు గారు డిప్యూటీ స్పీకర్ గారితో మాట్లాడడం చూసాం. రానివ్వండి ఒక గంట సేపు అట్లా ఇట్లా ఏదో మాట్లాడారు. సో ఇంత కక్షపూరితంగా ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం మన వాయిస్ చెప్పుకోవడానికి పూర్తి స్థాయిలో వాయిస్ చెప్పుకోవడానికి టైం కావాలి. ఆ టైం ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఆ హక్కు ఉంటుంది, ఆ పార్టీకి ఆ హక్కు ఉంటుంది. సో అది అడుగుతున్నారు, ఇస్తే ఏం పోయింది. కనుక వాళ్ళే ప్లాన్డ్గా దేర్ అవాయిడింగ్. నేను అనుకోవడం ఏంటంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ పెద్దలే దీన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు చెప్పే అనేక అబద్ధాలకి అక్కడ కౌంటర్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, లేదా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నాను నిలదీసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళకి వాళ్ళే చప్పట్లు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవడాలు, వాళ్ళకి వాళ్ళు చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అది మంచిదేనా? ఇప్పుడు అసలు మీరు వెళ్ళి మీ వాయిస్ వినిపిస్తే వాళ్ళు మైకులు ఇచ్చారా లేదా, హోదా ఇచ్చారా లేదా అనేది ప్రజలకైతే తెలుస్తుంది కదా. ఆ ఛాన్స్ ఎందుకు ప్రజలకు మీరు ఇవ్వట్లేదు? అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము అసెంబ్లీకి పోవడానికి వ్యతిరేకులం కాదు. ప్రజల సమస్యలు మాకంటే బాగా ఆలోచించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మేము ప్రజల పక్షాన్ని ఆలోచిస్తాం. మేమేమి వ్యాపార వర్గాల నుంచి ఆలోచించాం, ఆ బుర్రలో మేము ఆలోచించాం. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ ఉన్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే వాళ్ళు లేకపోవడం. సో వీఆర్ డిమాండింగ్. మేమే ఉన్నాం, ఎన్ని సీట్లు అన్నా ఉన్నాయి, మేమే ప్రధాన ప్రతిపక్షం. ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం ఇవ్వడానికి ఏ రూలు లేదు, దానికి నోటిఫికేషన్ ఇస్తే అయిపోద్ది. ఇచ్చి మాట్లాడినవాడు చూద్దాం. ఇస్తే కదా మాట్లాడేది. నీకు మైక్ ఇవ్వకుండా నీకు 2 నిమిషాలే, 1 నిమిషమే, లేకుంటే ఒక గుంపు అంతా గేలు చేయి. దీనికోసం కదా అసెంబ్లీ ఉండేది ప్రజల కోసం. సో ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. అంతేగాని మీరు ప్రశ్నకు భయపడి, చర్చకు భయపడి, సత్యానికి భయపడి ఇవ్వకుండా పోతే దాన్ని చేయగలిగింది ఏం లేదు. ఆ చెప్పే అంశాలు ప్రజాక్షేత్రంలో చెప్పుకుంటాం. ఓకే, ప్రస్తుతానికి ఏపీలో అంగన్వాడీలు మొన్న ధర్నా చేశారు. వాలంటీర్స్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామంటూ చాలా రోజులు, నెలల తరబడి చేశారు. వాళ్ళ పెద్దలతో కూడా మనం మాట్లాడాం. ఓకే, ఇప్పుడు ఈ రోజు వాలంటీర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియని పరిస్థితి. అంగన్వాడీలకి మేము పెద్ద ఎత్తున సహాయం చేస్తాం, వారి జీతాలు పెంచుతాము అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి. అంటే చెప్పిన మాటలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలయ్యే పరిస్థితులు పక్కన పెడితే కనీసం ఆలోచించే దిశగా అయినా అడుగులు వేస్తుంది అని అనిపిస్తుందా మీకు? నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి వాళ్ళు అనేక మార్గాలు అనుసరించారు, అనేక మాటలు మాట్లాడి ఎక్కడొస్తే అది ఇచ్చేస్తామని చెప్పారు. వాలంటీర్లు మీకేం కాదు, నేనున్నా, జీతం పెంచుతా, 5,000 అంటే 10,000 ఇస్తా, నేను జీతం పెంచుతా అని చెప్పారు. గుర్తుకుంటే అంగన్వాడీలు మీరేం భయపడద్దని నేనున్నా, నేను చూస్తా, మీ జీతం పెంచుతా అంటే ఎవరు ఏం అడిగితే అన్నీ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు.
అవి చేసే ఆలోచన బస్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, చేసే ఆలోచన లేదు కాబట్టి ఇష్ట ప్రకారం ఒప్పుకుంటూ వెళ్ళిపోయినట్లు రాకరికి. సో ప్రజలకు ఇచ్చిన మాటల్ని అమలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని నేను నమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలే అసలు ఆలోచించకుండానే ఇచ్చి ఉండాలి, లేకపోతే ఇంకో విధంగా ఇచ్చి ఉండాలి. కనుక అనేక అంశాలు ఏది ఇంతవరకు ఈరోజు చూశాను. ఈరోజు నిన్న ఒక ర్యాలీ జరిగింది ఫీజుల విషయం పైన. విద్యాశాఖ మంత్రి గారు మేము వాయిదాల పద్ధతిలో కడతాం మేము అని చెప్పారు. నేను కొన్ని కాలేజీలతో మాట్లాడాను, ఎట్లా ఫీజులు రాకపోతే ఎట్లా అంటే పిల్లలు కడతారు సార్ అన్నాడు. పిల్లలు ఆఖరిలో ఫైనల్ ఇయర్లో కడతారు సార్, రాకుండా ఎట్లా కడతారు. బాగా మంచి కాలేజీలు అయితే డబ్బులు వచ్చినాక వాళ్ళకి వెనక్కి ఇస్తాము, లేదంటే మళ్ళీ చూస్తాం సార్, పిల్లలు కట్టేస్తారని చెప్తున్నారు. అంటే పిల్లల మీద ఆ బరువు పడతా ఉంది, దాన్ని ఒప్పుకునే మనం సిద్ధంగా లేము. కాబట్టి ప్రభుత్వం ఈ రోజున తను చెప్పిన మాటల మీద నిలబడే ప్రయత్నం చేయడం లేదు, ఆలోచిస్తున్నారని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. సాధారణంగా మనం చిన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని లాక్కోవడాన్ని చాలా అతిపెద్ద పాపంగా చూస్తూ ఉంటారు. బట్ ఏపీలో మనం పరిస్థితులు చూస్తుంటే కనీసం నిలువ నీడలేక పేదవాళ్ళు ఒక భరోసాగా ఒక గూడు ఉంటుందేమో అని అనుకునే వాళ్ళకి ఇచ్చిన భూములను, ఇచ్చిన స్థలాలను వెనక్కి లాక్కుంటున్న పరిస్థితి. ఇక్కడ 2 రకాల స్థలాలని లాక్కుంటున్నారు. రాష్ట్రం అంతా ఎవరికైతే పేదలకు ఇచ్చారో వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలాలు లాక్కుంటున్నారు. మరోపక్క అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా లాక్కుంటున్నారు. ఎలా చూడాలి ఇది? ఎలా చూడడం అని అంటే దీంట్లో పెద్ద రహస్యం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోడు. పైగా ఆయన పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానని చెప్పాడు. మన ఓపెన్గా చెప్పాడు, పాపం నేను చేసే రాజకీయ పరిపాలన చేస్తానని చెప్పాడు. సో పొలిటికల్ గవర్నెన్స్ చేసే మనిషి ఆలోచన అది. ఇప్పుడు ఉదాహరణకి అందరికీ పట్టాలు ఇచ్చున్నారు ఇళ్ళకి, ఏం చేయాల్సింది ఏముంది? గవర్నమెంట్ కదా, గవర్నమెంటే కదా. సో గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లు కలిసి పనిచేస్తాయి. సో పట్టాలు ఇచ్చి వాడి అర్హతకి ఉన్నవాడికి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోరా అని చెప్పాలి. వాడు రద్దు చేసేస్తాను, ఇట్లా 5 ఏళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరు అన్ని రద్దు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రం బాగుపడ్డట్లే. అట్లాగే అమరావతి ఉంది, అమరావతి దేనికోసం కడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలుకి రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఏం కావాలో కూడా నాకు చాలా ఇప్పుడు భయం వేస్తుంది అనుకుంటే. అయినప్పటికీ కూడా అక్కడ ఒక 50,000 మంది పేదలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అంటే 50,000 మంది పేదలు అక్కడ ఉంటే ఎవరికైనా ఇబ్బందా? పెద్ద పెద్ద వాళ్ళకి, ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి 100 ఎకరాలు 1000 ఎకరాలు భూములు కట్టబెడతా ఉంటాం కదా, అది కూడా తక్కువ ధరలకి. మరి అక్కడ పేదలకు పాపం ఒక 50,000 మందికి ఇస్తే బాగుంటుంది. అమరావతిలో కనీసం ప్రజలన్నా వస్తారు, అక్కడ ప్రజలు లేరు, ఇప్పుడు పల్లెలు ఉన్నాయి కనుక అక్కడ వచ్చి వాళ్ళు చేయొచ్చు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన, మంచి ఆలోచన కాదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి చేయవు. ఎందుకంటే వాళ్ళు నోరు కొట్టడము, లేకుంటే వాళ్ళని ఆశను పోగొట్టడము, ఇవన్నింటిని కూడా ఇచ్చి తీసుకోవడము చాలా బాధాకరంగా ఉంటుంది. కనుక ఆ బాధలు ఆయనకు అర్థం కాకపోవచ్చు. బహుశా ఆయన ఆలోచన విధానమే ఆ విధంగా ఉంటుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, అసలు డోంట్ డిస్టర్బ్ ద పూర్ పీపుల్. ఏం రాజధానిలో పేదలు ఉండడానికి ఏమి బాగుంటుందా? రాజధానిలో మీరు కట్టబోయే ఐకానిక్ బిల్డింగ్లు ఇవే ఉండాలా? పేదల ఇల్లు ఉంటే కాదా? కనుక ఇది వాళ్ళ ఆలోచన అంతే, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో ఉన్న విషయం ఇది. వాళ్ళు క్లియర్ కట్గానే పైనుంచి ఆలోచిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పరంపరలు ప్రజల దగ్గర నుంచి ఆలోచిస్తారు. సో ప్రజల పక్షాన పనిచేసి దానికి జగనన్న ఇంటి కాలనీలని పేరు పెట్టడం బాధగా ఉంది, నాకు తెలియదు. ఏముంది, పేర్లు మార్చడం వాళ్ళకి అలవాటే కదా, పెద్ద సమస్య ఏముంది? అంటే పేర్లు మార్చినా పర్వాలేదు సార్. ఇప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు మన పార్టీకి సంబంధించి మన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చాలా రకాలుగా మనం మాట్లాడచ్చు. బట్ వన్స్ అధికారంలోకి వచ్చేసారు అని అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తమకు సమానమే, తమ బిడ్డల్లానే చూసుకోవాలి. బట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పెద్ద ఆయన, రాజకీయ అనుభవం కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు గారు అత్యంత బాధాకరమైన మాటలు కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి పథకం అందనివ్వద్దు బాహటంగానే చెప్పారు. మేబీ లోపల ఏమైనా ఉంటే చాలా రాజకీయ పార్టీలు దాన్ని లోపల పెట్టుకుంటాయేమో, బట్ డైరెక్ట్గానే చెప్పేశారు. లేదు, మీ స్టేట్మెంట్ ఒప్పుకోవడం లేదు. మేము రాజశేఖర గారి నాయకత్వంలో పరిపాలనలో ఉన్నప్పుడు కానీ, లేక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన ఉన్నప్పుడు కానీ కులానికి, మతానికి, పార్టీకి, రాజకీయాలకు సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చాలా, సంక్షేమ పథకాలు పోవాలని నమ్మిన వాళ్ళం.
శాచురేషన్ మోడ్ అనే ఒక పాలసీని తయారు చేసిన వాళ్ళం. మేము మీరు చెప్పిన స్టేట్మెంట్లో ఇవ్వడం మాకు లోపల ఆలోచన లేదు, బయట ఆలోచన, అందరికి ఇవ్వడమే అంతే మా ఆలోచన. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బహుశా ఐ డోంట్ నో హిజ్ ఏజ్, అంత ఏజ్లో అంత అనుభవం ఉంది పెద్ద ఆయనకి. ఆఖరికి ఈజ్ ద లాస్ట్ మ్యాన్ ఆ తరంలో పాలిటిక్స్లో. అట్లా ఎందుకు మాట్లాడిన తప్పేమనుకున్నా, సరిదిద్దుకుంటాడేమో అనుకున్నాను. సరిదిద్దుకోలే. రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తా అంటే ఏం చెప్పవచ్చు, భవిష్యత్తు తరాలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంటే ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని పొలిటికల్ పార్టీలుగా చీల్చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి వస్తే మిగతా వాళ్ళు ఉండడానికి వీలు లేదా? అంటే వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేదో వాళ్ళ దగ్గర ట్యాక్సులు కట్టించుకోరా? ఇదంతా ఏంటంతా ఇది? కనుక అటువంటి పదాలే మంచిది కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు కానీ సమాజ భవిష్యత్తు కానీ మంచిది కాదు. ముఖ్యమంత్రి అనేవాడు రాగద్వేషాలకు అతీతంగా అందరి పిల్లల సంక్షేమం కోసం పనిచేయాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల రీత్యా మరో శ్రీలంక కాబోతుంది అని అన్నారు. ఎవరికైనా ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం టైం తీసుకుంటారు, ఒక 6 నెలలు, దాన్ని హనీమూన్ పీరియడ్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు 9 months అయింది. ఆ 6 months తీసేద్దాం. మనం ఈ 3 months వరకు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంగన్వాడీ కార్యకర్తలు బయటకు వచ్చి నిరసన చేస్తున్నారు, నిరుద్యోగులు నిన్న బయటకు వచ్చారు, వాలంటీర్లు బయటకు వచ్చారు. ఒక్కొక్క వ్యవస్థలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళనేమో అరెస్టులు చేస్తున్నారు. మీకు ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటుంటే ఏపీ శ్రీలంక కాబోతుందా, మరి ఇంకేమైనా కాబోతుందా? మీకు ఏమనిపిస్తుంది? అసలు శ్రీలంక ఈ అవకాశం ఎట్లా ఉంటుంది? శ్రీలంక అంత శ్రీలంక, నేను చాలాసార్లు ఒక మాట చెప్తా, ఒకే ఒక మాట చెప్తాను ఆఖరికి. పెద్ద వద్దు, ఆహార సూచి మాత్రం తీసుకోండి. అవును, అదొక్కటి తీసుకోండి, ఎక్కువ వద్దు. ఇండియా కంటే శ్రీలంక చాలా ముందు ఉంటుంది. ఒకనొక క్రైసిస్లో వాళ్ళు క్రైసిస్ నిలదొక్కున్నారు మళ్ళీ వాళ్ళు. కనుక వాళ్ళతో మనం ఆ రోజు శ్రీలంక అనే ఒక పేరు నాకుతుంది కాబట్టి నానే పేరును వాడుకోవడం బాబు గారికి అలవాటు. సింధు గారు గెలిచి వస్తేనే నేనే గజారోహణం చేయించినట్లు. ఈ రోజున శ్రీలంక ఎట్లా అవుతుంది? ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి? వీళ్ళు ఎలక్షన్లో చెప్పింది 12, 13, 14 కోట్ల వరకు, లక్షల కోట్ల వరకు చెప్పారు. తీరా అసెంబ్లీలో అధికారితంగా చెప్పినప్పుడేమో 3 లక్షల చిల్లర, 4 లక్షల కంటే తక్కువ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవి. మరి అంతకుముందు 3,05,000 కోట్లు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. మరి ఇట్లా సత్యదూరమైన మాటలు చెప్తూనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ రాజకీయాలు చేశాడు. ఈ రోజున ప్రజలకు అన్ని డబ్బులు అప్పులు లేనప్పుడు వడ్డీ మిగులుతుంది ఆయన లెక్క ప్రకారం. ఎందుకంటే నాకు అన్నీ తెలిసి అన్ని లెక్కలు వేసుకొని సంపద సృష్టించే నేను దీన్ని చేస్తా అని చెప్పాడు కదా. మరి అంత ఆలోచన ఆయన 14 లక్షల కోట్లకు వడ్డీ లెక్క వేసుకుంటాడు కదా బ్రెయిన్లో. మరి ఉన్నట్లుండి ఆఖరికి దాదాపు 7 లక్షల కోట్లకు అప్పు తీరిపోయింది కదా, లేకుండా లేదు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పడానికి ఎలక్షన్ల కోసం, రాజకీయాల కోసం ఏదేదో మాట్లాడేశారు ఆఖరికి. ఈరోజు వాస్తవానికి వాళ్ళ దగ్గర సంపద సృష్టించాలా? ఈ సంపద ఇప్పుడు చూసారు, సంపద సృష్టి అంటే వివిధ ప్రాంతాల నుంచి అప్పులు తెచ్చుకోవడమో నాకు తెలియదు. సంపద అంటే ఏదో బయట నుంచి రాదు, మన ఇంట్లోకి రావాలి, అదే అప్పులు తీసుకురావడం కాదు. ఇప్పుడు 1,00,000 కోట్ల పైన అప్పులు తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ పొద్దున్న ఒక 5-6 వేల కోట్లు, 10,000 కోట్లు మళ్ళీ అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే, అప్పులు తెచ్చుకొని సంపద సృష్టి కింద భావించే ఈ ప్రభుత్వాన్ని చూసి నేను జాలిపడ్డాను తప్ప చేయగలిగిందంటే ఏమీ లేదు. సో ఇప్పటికని చెప్పే మాట ఒకటే మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తాను నేను. మా ముఖ్యమంత్రి మాట, ఎందుకంటే మా అందరికీ ముఖ్యమంత్రి, అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే కావచ్చు కాక, మా ముఖ్యమంత్రి మాట తప్పని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. పక్క రాష్ట్రాల్లో, పక్క ఊర్లో మాట్లాడుతారు, ఏమయ్యా అని చేసిన, ఏం చేయలే అతను, ఏమయ్యా అంటే మాకెంత అవమానంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు నమ్మకం లేకపోతే ఎప్పుడు చేసినా రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతుంటారు కదా. విశ్వసనీయత అనే ఒక పదం ఉంటుంది మా డిక్షనరీలో. సో విశ్వసనీయత అంటే అర్థం చేసుకోవాలి, ఊరికే రాసుకుంటే పూసుకుంటే రాదు. అది ఉన్న మాట మీద నిలబడ్డాం. రాజశేఖర గారు చెప్పినట్లు ఆఖరికి అసలుకి మాట తప్ప మడమ తిప్పవేంది, 6 100 అయినా 100 6 అయినా అగ్రహారం బీడైనా అని చెప్పేవాడు. అసలుకి ఎంత ఇన్స్పిరేషన్లో ఉండదు ఆ మాటలన్నీ. అట్లే ఉండేవాళ్ళం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు, ప్లీజ్ ప్రాక్టీస్ ట్రూత్ అండ్ హిస్ గవర్నమెంట్ ఆల్సో. కాబట్టి శ్రీలంక లేదు, ఏం లేదు, శ్రీలంక ఆడే ఉంది, ఆంధ్రప్రదేశ్ ఈడే ఉంది. అప్పు పుట్టని రాష్ట్రంగా ఉందని బడ్జెట్లో చెప్పుకున్నారు, కానీ 1,00,000 కోట్ల పైన అప్పు చేశారు. వాళ్ళు అప్పు జీరోకి టాలరెన్స్ ఉన్న రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఎవరిచ్చారు? ఎవరైనా ఆస్తులు తనఖా పెట్టారా? కాదు కదా, ప్రభుత్వానికి వచ్చాయి కదా. సో నేను అడిగేది ఒక్కటే, ఊరికే మాటలు మానేసేయండి, వాస్తవాలు చెప్పండి, సత్యం మీద బతికే ప్రయత్నం చేయండి. మీ బుక్కుల పరిపాలన కాకుండా
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దాని ప్రకారం పనిచేసి అలవాటు చేసుకుంటే అందరూ బాగుంటారు. సార్ ఒక ఒక రాజకీయ అనలిస్ట్తో మాట్లాడినప్పుడు అసలు ఏంటి సార్ ఈ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తుంది అని అంటే కొన్ని మంచి వ్యాఖ్యలు చెప్పినట్టు అనిపించేది నాకే వాళ్ళు చెప్పేది. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించే తీసుకుందాం. నందమూరి తారక రామారావు గారు అంటే తెలుగోడు నినాదంతో వచ్చిన పార్టీ. అప్పట్లో రూపాయికి కిలో బియ్యం ఇవన్నీ మాట్లాడుకుని ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మనం చూసినట్లయితే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వినిపించిన పేరు, ముఖ్యమైన నాయకుల్లో. ఏదైనా ఒక మాట అన్నారు అని అంటే మాట తప్పరు మడమ తిప్పరు, ఈ డైలాగ్ మనకు గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకుంటే సంక్షేమ పథకాలు, అది మీటర్ నొక్కారన్నా ఇంకేమన్నా మనకి గుర్తొచ్చేది సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటే వెంటనే గుర్తొచ్చేది వెన్నుపోటు అని అంటూ ఉంటారు చాలా మంది, అంటే ఎక్కువగా వినపడే మాట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లోకేష్ గారు రాజకీయాలలో ఎదుగుదలగా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న టైంలో ఇప్పుడు లోకేష్ గారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మనం వింటున్నాం. ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లోకి ఏ విధంగా నాటుకుంటున్నారు, మొక్క ఎట్లా నాటబడుతుంది అనేది చాలా ముఖ్యం కదా అంటున్నారు. నిజంగానే మీకు లోకేష్ గారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగమే గుర్తొస్తుందా, ఇంకేమైనా గుర్తొస్తుందా, ఇంకేమైనా చెప్పగలుగుతారు? అంటే లోకేష్ బాబు గురించి విద్యాశాఖ మంత్రి అయినా చెప్పడానికి నాకేం పెద్దగా ఏం లేదు. నేను చెప్పే ఒకటి, ఆ బుక్కుల రాజ్యాంగం ఈ భారతదేశంలో రకరకాల బుక్కుల రాజ్యాంగాలు లేవు. ఉన్నది ఒకే ఒక రాజ్యాంగం, అది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, అందరినీ సమానంగా చూసే రాజ్యాంగం అది. సో ఈరోజు చెప్పేది ఒక్కటే, నేనేమంటున్నా అంటే ఒక సలహా అంతే. ఇది అంటే స్వీకరించడం వాళ్ళ ఇష్టం. ఎదగాలనుకున్న వాళ్ళు, రేపు పొద్దున వాళ్ళ పార్టీని లీడ్ చేయబోయే వాళ్ళు, ఇంకా ముందుకు పోతే ఏమైనా రాష్ట్రాన్ని కూడా వాళ్ళ తరఫున ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళు, ఇంత ఆశ ఉన్నప్పుడు లేదా ఇంత ఆలోచన ఉన్నప్పుడు ప్రజలకున్న కష్టాలు ఏదో ఆ బుక్లో రాసుకోవాల్సిందే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా తీరుస్తామో ఆ బుక్లో రాసుకోవాల్సిందే. అది రాసుకొని ఈ రోజున అంగన్వాడీలకు మాట ఇచ్చాం, వీళ్ళకి 10,000 రూపాయల కంటే పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలా, వీళ్ళకి గ్రాట్యుటీ ఎట్లా ప్రయత్నం చేయాలా, ఆశా వర్కర్లకు ఎట్లా చేయాలా, దానికి రాసుకోవాలా, పేజీలు కేటాయించుకోవాలా. అట్లాగే విద్యా సంస్కరణలు ఏ విధంగా చేయాలా, మేము వస్తే ఏం చేస్తాం, ఇవి రాసుకోండాలి. అలా నిరుద్యోగ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఎట్లా వస్తాయి 20 లక్షల ఉద్యోగాలు రాసుకొని ఉండాలి. అట్లాగే 3,000 రూపాయలు చొప్పున వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఏ విధంగా ఇద్దాం, ఎక్కడి ఇద్దాం, ఇదే మన ప్రయారిటీస్ ఏంది, మన గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంది దాంట్లో రాసుకోవాలి. సో ఇప్పుడున్న ప్రయారిటీస్ మంచి ప్రయారిటీస్ కాదు. సో ప్రజల కోసం పనిచేయడం కోసం మాత్రమే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మిగతా అంశాల కోసం నిజంగానే కొన్ని విషయాలు ఉంటాయి. ఎటువంటి మధ్య అంటే కొద్దిగా ఐ నెవర్ యాక్సెప్ట్ అన్హెల్తీ లాంగ్వేజ్. ఎవరైనా సరే అన్హెల్తీ లాంగ్వేజ్ వాడడానికి లేదు. నాగరిక ప్రపంచంలో నాగరికమైన భాష మాట్లాడాలి, అది మీరు చూసుకోండి. కానీ మీ ప్రయారిటీలో ఇది ఉండాలి, అది మీ ప్రయారిటీలు కాదు తప్పనిస్తే ఇది ప్రయారిటీలో ఉండాల్సింది. ఇది ఎట్లా చేయాలి, రైతులకు ఎట్లా చేయాలి, రైతులకు అడిషనల్ వాల్యూ ఏ విధంగా రావాలి, ఇది కదా సంపద సృష్టి అంటే. ఇవి చేయాల్సింది, ఉద్యోగాలు ఇవ్వడం, ఇండస్ట్రీస్ రావడం. అంటే అగ్రికల్చర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అగ్రికల్చర్ స్టేట్లో ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి మళ్ళీ దానికి వాల్యూ అడిషన్ ఏ విధంగా రావడం, ఈ ఆలోచన చేస్తే బాగుంటుంది, గుర్తుపెట్టుకుంటారు. నాయకుడిగా ఎదిగేవాడికి కూడా మంచి పేరు వస్తుంది. అట్లా కాకుండా దాన్ని పక్కకు పడేసి దానిదో ఇంకా దాన్ని ఏమంటారు, ఒక విషయం చూశాను, ఒక 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న వీసీలంతా రాజీనామాలు చేశారు. నాకేం అర్థమే కాలే. అంటే ప్రభుత్వాలు మారితేనే కొన్ని పదవులు రాజీనామా చేస్తారు, అట్లా వీసీలు కూడా తయారయ్యాయి. ఇది కరెక్ట్ కాదు కదా. సో పుస్తకంలో ఉండాల్సింది ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుందాం అనే దాని గురించి, భవిష్యత్తు ప్రజలకు ఏ విధంగా తమ ఆదర్శంగా ఉంటామో చెప్పడం గురించి ఉండాలి. దాంట్లో దిస్ మచ్ ఈ మాత్రం సజెషన్, నేను ఒక సలహాని నేను ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవరైతే అన్హెల్దీ లాంగ్వేజ్ లేకపోతే పరిధి దాటి ఎవరు మాట్లాడకూడదు, ఎంత ప్రజాస్వామ్యంలో మనం ఉన్నా, వాక్ స్వాతంత్రం ఉన్నా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి టాపిక్ డైరెక్ట్గా మాట్లాడదామని, నిజంగానే ఆయన మాట్లాడిన భాష కష్టతరమే, అట్లా ఉండకూడదు. కానీ నిజంగా ఆయన అలాంటి భాష మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, వివిధ ప్రాంతాలలో కేసులు పెట్టి ఒక 60 ఏళ్ళు పైబడిన వ్యక్తిని డయాబెటీస్ ఉందంటున్నారు, బీపీ ఉందంటున్నారు, ఈ ఎండలో ఆయా ప్రాంతాలకి అలా చక్కెరలు తిప్పినట్టు తిప్పడం కరెక్టే అంటారా? మన దగ్గర నేను
పోసాని మురళీకృష్ణ గారి పైన పెట్టిన కేసు పూర్వాపరాల గురించి నాకు తెలియదు. రెండవది నేను ఆలోచించాను, పోసాని మురళీకృష్ణ గారు చూసాను, కొన్ని నాకు నచ్చలేదు కూడా దాంట్లో కొన్ని పదాలు. కానీ ఆ డీల్ చేసిన విధానం మాత్రం ఇది మోస్ట్ అన్హెల్తీ ఈ డెమోక్రటిక్ సిస్టమ్. ఇది లేదు అని అంటే నాకు సూసైడే చివరికి అతన్ని సూసైడ్ చేసుకున్నాక నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది కాదు, కడపలో కేసు ఉంటే అనంతపురం చూస్తాం, కానీ కడప నుంచి విశాఖపట్నం తీసి మళ్ళీ వచ్చి గుంటూరుకు వస్తామా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవి నడుస్తుంది కాబట్టి నడుస్తుంది కాబట్టి ప్రధానికి కూడా ఇక్కడే లెక్కలు తేలుతాయి. అట్లా పోసా మురళీకృష్ణ గారికైనా ఎవరికైనా కానీ. సో నేను ఏమంటా అంటే మనిషికి మనిషిగా ఉన్నందుకు కొన్ని మర్యాదలు ఉంటాయి, వాటిని కాపాడు అందరి బాధ్యత. ఈ రోజున మురళీకృష్ణ గారు అన్హెల్తీ లాంగ్వేజ్ లేక ఉంటే ఓకే, నో, బట్ చట్టం ఏం చేస్తుంది, చట్టం చేయనియండి, దాని ఇబ్బంది ఏముంది ఆఖరి. బట్ ద వే దే ఆర్ డీలింగ్ ద థింగ్ ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. సార్, ఇంతకుముందు కూడా మనం ఈ టాపిక్ మాట్లాడాము, మరొకసారి అంటే చర్చలో వస్తుంది కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నాము అని అంటున్నారు. దీనివల్ల నార్త్కి లాభం, సౌత్కి నష్టం అంటున్నారు. నిజమేనా? ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి? 100% కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సదరన్ స్టేట్స్ నష్టపోతాయి. నష్టపోవడం అంటే సదరన్ స్టేట్స్తో సంబంధం లేకుండానే నార్థన్ స్టేట్స్ దేశాన్ని పరిపాలించే విధంగా ఉంటాయి. ఇప్పటికే సంపదలో మనకు రావాల్సిన భాగం రాలే అని బాధపడుతూ ఉంటాం. 100 రూపాయలు బయటికి పోతే మనకు వచ్చేది 10-20 రూపాయలు వస్తూ ఉన్నాయి, 30 రూపాయలు వస్తూ ఉన్నాయి. అటుపక్క బీహార్ లాంటి రాష్ట్రాలకి 700, 800, 900 దాకా పోతూ ఉన్నాయి. సంపద పంపడంలో అసమానత ఉంది. జనాభా తలకాయలు లెక్కేసినవి ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే జనాభా దాన్ని ఏమంటే బర్త్ కంట్రోల్ చేయాలన్న టైంలో ఈ రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఎఫెక్టివ్గా దాన్ని చేసి భారత ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయాల్ని అమలు చేశాయి. ఇన్సెంటివ్ రావాలి వీళ్ళకి. యాక్చువల్గా అయితే అక్కడ ఇన్సెంటివ్ రావాలి. మరి దీంట్లో ఫెయిల్ అయ్యి జనాభా ఇబ్బడిగా పెంచుకున్న రాష్ట్రాల్లో మేము సీట్లు ఎక్కువ పెంచుతామన్నది అసలు నిజంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క చాలా ఇబ్బంది. మామూలు విషయం కూడా చిన్న ఈరోజు అనుకుంటున్నారు అంతే. ఫెడరల్ సిస్టమ్ ఇది సమాఖ్య, ఈ దేశం సమాఖ్య. ఈ సమాఖ్య స్ఫూర్తికే ఇబ్బంది వస్తుంది. ఈరోజు ఇది కళ్ళ ముందు చూసుకుంటే లాభం లేదు. చాలా దూరం రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు దూరం చూసి ఆలోచించాలి దేశం గురించి, సమాజం గురించి. ఈరోజు జస్టే మా సీట్లు పెరుగుతాయిలే, సౌత్లతో సంబంధం లేకుండా మేము చేసుకుంటామని అనుకుంటే అది జరగబోయే పరిణామాలు వాళ్ళు ఒకసారి కూర్చుంటే బొమ్మ కనిపిస్తుంది వాళ్ళకి. సో ఈ రోజున జరగబోయే డీలిమిటేషన్ అది దక్షిణాది రాష్ట్రాలకి కష్టంగాను, అన్యాయంగాను ఉంటుంది. ఉదాహరణకి అందరినీ కోరుతాను, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ రెస్పాండ్ కావాలి దీని పట్ల. ఈ సదరన్ స్టేట్ల యొక్క హక్కుల్ని కాపాడాలి. ఈ 71లో ఏ జనాభా ఉందో ఆ జనాభా ప్రకారం చేయండి. అమెరికాలో 100 ఏళ్ళ నుంచి ఏమి డీలిమిటేషన్ చేశారు, 100 చేయలేం చేయలే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆపాలి. ఆపిన తర్వాతనే ముందుకెళ్ళాలి. దీనికి వేరే మెథడ్ ఉంటుంది. జనాభా మెథడ్ కాదు, దీనికి ఇంకో మెథడ్ ఉంటుంది. దీనికి ఆ మెథడ్ అమలు చేయాలి. అంతవరకు దీన్ని ఆపితే మంచిది. లేదంటే 71 సెన్సస్ ప్రకారం చేయండి. ఎందుకంటే కనీసం ఇప్పుడున్న సీట్లన్నా ఉంటాయి. సార్, ఇప్పుడు కొంతవరకు చదువుకుని అసలు ఏంటి ఈ రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన వాళ్ళ స్టైల్లో ఒకసారి మాట్లాడదాం. చిన్నప్పుడు భారతదేశం పేదరికంలో ఉంది. సో పేదరికాన్ని అరికట్టాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని జనాభాను తగ్గించాలి. చదువుకున్న బాగా గుర్తు నాకు, రైట్? జనాభా తగ్గించాలి పేదరిక నిర్మూలనకి అని. ఇప్పుడు ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే రాష్ట్రంలో ఈ పేదరికం ఏమైనా తగ్గిపోయిందా? నో డౌట్ సంపద అనేది గతం కంటే పెరిగింది. దానికి ప్రధానమైన కారణం, సంపద పెరగడానికి కారణం ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న అనేకమైన ఫలితాలు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, ఆనాటి ఇందిరాగాంధీ గారు, వీళ్ళు తీసుకున్న అనేక నిర్ణయాలు అనేక రంగాల్లో డెవలప్మెంట్ రావడం. గతంలో 10 రూపాయలు అనే నోటు కూడా పెద్ద నోటుగా ఉండేది. ఇప్పుడు 200 నోటు కూడా అసలు పెద్ద నోటు కనపడడం లేదు. అట్లాగే అప్పట్లో డబ్బులు ఇంటి డబ్బులుగా ఉండేది, ఇప్పుడు వ్యక్తుల డబ్బులుగా మారిపోయాయి. సో సంపద మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంది. బట్ అసమానత అనేది మనం దీనికి చూడాల్సిన అసమానత ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, వెంకటేశ్వరరావు అనే మామూలు వ్యక్తికి, వెంకటేశ్వరరావు అనే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి తేడా ఎంత ఉంది? ఉదాహరణకి లక్షల కోట్ల రూపాయలు ఓ పక్కన, 1,00,000 రూపాయలు ఓ పక్కన.
సో దీనికి కూడా సంపద అంటే ఇక్కడికి సంపద యొక్క డిస్ట్రిబ్యూషన్లో ఉన్న తేడా ఒకటి ఎక్కువ వచ్చింది, కానీ సంపద పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా జనాభా పెంచండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కరెక్ట్ సొల్యూషనా? నో, అసలు యాక్చువల్గా దీనికి పొలిటికల్ సొల్యూషన్ ఎత్తుకోవాలి. ఫస్ట్ జనాభా పెరగడం కాదు, దీనికి పొలిటికల్ సొల్యూషన్ ఏంది? 71 నుంచి మీరు 77 సెన్సెస్ ప్రకారం చేయండి, మీరు మాకు ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఇంకా మేము అమలు చేసినందుకు మాకు ఇన్సెంటివ్ ఇవ్వాలి మీరు అని కేంద్రంతో నెగోషియేట్ చేయాలి, కేంద్రం పైన ప్రెజర్ తీసుకురావాలి. అంతేగాని ఆడ పిల్లలు పెరిగట్టే ఇప్పుడు ఇంక ఆపుతాడా? పోనీ మళ్ళీ పిల్లలు పుట్టి 10 మంది పిల్లలు పుట్టి 10 మంది పిల్లలు పెరిగిన తర్వాత ఏమన్నా చేస్తారా? అట్లా కాదు కదా. సో అది ఈజీగా అంటే జనాలకి దాన్ని మభ్యపుచ్చే కార్యక్రమం. మీరు కానీ నేను ఇస్తా, అందరికి ఇస్తా, అన్నీ ఇస్తా, ఆడేమో తల్లికి ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో, బయటకు వచ్చేమో అందరికి ఇస్తా అని డబ్బుల కోసం పిల్లలకి అంటారా? అది కాదు కదా. కాబట్టి ఈరోజు దాని సొల్యూషన్ అది కాదు, పిల్లల్ని కనడం సొల్యూషన్ కాదు. దానికి ఇది సమాఖ్య, ఇది ఫెడరల్ కంట్రీ అయ్యా, దీంట్లో హక్కులు ఉంటాయి రాష్ట్రాలకి. మీరు చెప్పారు ఈ పని చేసాం, ఇది రిజల్ట్స్, ఇది సంపద పెరిగింది, అంత పెరిగింది, కాబట్టి మీరు మాకు ఎక్కువ చేయాలా, వాళ్ళకి తక్కువ చేయాలా, అప్పుడు వాళ్ళు దాన్ని కంట్రోల్ అని చెప్పి మాట్లాడాలి. కానీ దాన్ని మాట్లాడలేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు, ప్రజలే నిర్ణయించుకుంటారు అనే విషయాలు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో. సార్ ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? అసెంబ్లీలో కనిపించట్లేదు, మీడియా ముందుకి ఈ మధ్య కాలంలో రాలేదు. సో అభిమానులకు ఆయన్ని చూడాలని ఉంటుంది, ఆయన ఏం చెబుతారా వినాలని ఉంటుంది. దట్టు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి, అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్తే బాగుండేదని చాలామంది ఉద్దేశం. అటు కూడా పోవట్లేదు. ఎప్పుడు కనిపిస్తారు? ఎందుకు మీరు మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నిన్ననే ఆవిర్భావ దినానికి అసలుకి విజయవాడలో ఆయన పాల్గొన్నాడు, మాట్లాడాడు. మరి నిన్న కనిపించాడు, ఊరికే మీరు ఏంది అలా కనిపించడం కాదు. సో మా కోసం ఏదో మాట్లాడాలి, టైం ఎందుకు? అవసరం వచ్చిన రోజున, సమస్య వచ్చిన రోజు ఆయన ఎప్పుడు వెనకబట్టబట్టలేదు కదా. గుంటూరు మిర్చియాడికి ఏమన్నా దాన్ని ఏమంటారు వర్చువల్గా పోయాడా? కాదే, ఆ మంటలో కారం ఘాట్లో కూడా అసలుకి మిర్చి రైతుల కోసం పోయిన పరిస్థితి మనం చూసాం కదా. అంటే స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అంటే ఇప్పుడు అర్థమైతే స్ట్రాటజీ ఎట్లయితుంది? ఏపీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త దగ్గరగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి ఇప్పుడైతే అన్యాయం జరుగుతుంది, అందుకే ధర్నాలు చేస్తున్నారు. సో మా గురించి ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుందని అయితే ఆశగా ఎదురు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారు, ముఖ్యంగా పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవసరం వచ్చిన రోజున అతను డెఫినెట్గా మిగతా వాళ్ళగా దాచిపెట్టుకోలేదు. అతను అసలు చివరికి పోలీసు ప్రొటెక్షన్ లేకపోయినా సరే, జనం లేకపోయిన పరిస్థితి మనం చూసాం, విజయవాడ కానీ ఎక్కడైనా సరే. సో జగన్మోహన్ రెడ్డి గారు జనమే జగన్మోహన్ రెడ్డి. సో అవసరమైన రోజు జగన్మోహన్ వెళ్తారు, వెళ్ళకుండా ఉండే సమస్య లేదు. మనం చూసాం, మిర్చియాట్లు చూసాం కదా, ఏ మంత్రి వాళ్ళు పోయారు కదా మరి అసలుకి. కాబట్టి అది అన్యాయమైనమాట. ఇదో డైరెక్ట్ చెప్పేది ఏంటంటే అసలుకి he is thinking always about AP state and the poor people of the AP state. Thank you needy. So much, Andy. Thanks for coming. Thank you. Idi Reality Check. Stay tuned.